ఈవినింగ్ అవ్వగానే మా పాపకి నాకు ఏదో ఒకటి తినడానికైతే ఉండాలి. ఈ మధ్య నాకు అలవాటు తగ్గిందిలే కానీ మా పాప మట్టి అలాగే కంటిన్యూ అవుతానే ఉంది. తనైతే ఏదో ఒకటి ఖచ్చితంగా. బాబా అయితే సైలెంట్గా ఇక్కడ కూర్చున్నాడంటే వాడికైతే ఫుల్ ఫీవర్గా ఉంది. అందుకనే సైలెంట్గా కూర్చున్నాడు. లేకపోతే అసలు ఇక్కడ కూర్చోడేవాడే కాదు. ఆ లక్కి ఏదో తింటుందని చుట్టూ తిరుగుతూనే ఉండేవాడు. మా బావకైతే వేరే పని ఏమి ఉండదు. ఈ మొక్కలను చూసుకోవడం, ఈ మొక్కల్ని ఎంత కేరింగ్గా చూసుకుంటాడు. వీటిని అయితే మొన్న చిన్నగా ఉన్నప్పుడు చూపించాడు. అయితే ఇత్తనాలకు ఆకులు కూడా వచ్చేసినాయి. మా బాబుని అయితే రెడీ చేసి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చూస్తుంటే ఫుల్గా ఏడ్చాడు. మా బాబాయిన ఫుల్ ఎంత ఫీవర్గా ఉన్నా కూడా, ఎంత ఒంట్లో బాగోపోయినా కూడా మంచిగా యాక్టివ్గా ఆడుకుంటాడు. ఎంత జ్వరం ఉన్నా ఏదన్నా అవనండి, వాడు యాక్టివ్నెస్ మట్టుకు అలాగే ఉంటది. ఆడుకుంటానే ఉంటాడు. ఈ మధ్య నడక కూడా నడుస్తున్నాడు. ఎలా నడుస్తున్నాడు బాబు వచ్చేటప్పుడు ఇంకా బోండాలు కొన్ని బజ్జీలు అయితే తెచ్చుకున్నాం అనమాట. ఇక అవన్నీ తినగానే కొన్ని అంట్లుంటే వాటిని అయితే మా బావ క్లీన్ చేస్తుంటే మా పాప అయితే అంట్లన్నీ మంచిగా సర్దలేదని మా బాబు వచ్చి మళ్ళీ సర్దుతున్నాడు. ఇంకా పాలు అవి కాసుకుని తాగేసి మా బావ కూడా నైట్ అన్నం అయితే పని అయిపోయింది అనుకునే టైంకి మా పాపకు మళ్ళీ జ్యూస్ గుర్తొచ్చిందంట. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.